మాకు ఒక చిన్న ఎమోషన్ కూడా స్టార్ట్ అవుతుంది అందరితో. బట్ నేను వచ్చినప్పటి నుంచి మా ర్యాప్ కలవట్లేదు అండ్ మా ఐ కాంటాక్ట్ కలవట్లేదు. టెనెంట్స్ అంటే ఏదో వాళ్ళకి బానిస అని కాదు, మాట్లాడే విధానం కూడా ఎలా ఉంది అంటే ఎవరిని అడిగేలా నువ్వు ఇంత యదవని నేను ఎక్కడ చూడలేదు. రాము పక్కకు జరుగు నేను వెళ్తా అని చెప్పి చెప్పొచ్చు, కానీ నువ్వు తోస్తూ ఎందుకు వెళ్ళావు అది చెప్పు ఫస్ట్. అదే ఏదో స్ట్రాంగ్ అయ్యి ఉండి మీకు తగిలాలి. గుడ్, ఎల్కేజీలో పడండి. భయ్యా నాకు అనిపించింది చెప్తున్నా, మంచిగా వెళ్తే మంచాలకి ఎందుకు తోస్తారని నాకు అర్థమైంది. అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. నా నామినేట్ హరీష్ అన్న. దొంగనా కొడుకులేండి, దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని సో నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి పదే 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 చెప్తున్నాడు. సో నాకేమనిపించింది అంటే ట్రోఫీ గెలుస్తారేమో, డబ్బు సంపాదిస్తారేమో, మనస్సాక్షి ఉన్నప్పుడు రేపు పొద్దున మీరు అందరూ అనుకుంటారు ఏం చేసాం మనం అని. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ఫ్లోరా గారు. యు ఆర్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఇన్ దిస్ హౌస్. షాంపూ కండిషనర్ మిక్సింగ్ అనేది జోక్ గా అయినా ఇట్ ఈస్ ద మోస్ట్ ఈవిలెస్ట్. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. నా సెకండ్ నామినేషన్ బర్నీ. మీకు చాలా హ్యూమానిటీ ఉంది, మీరు అది పదే పదే చాలా సార్లు గుర్తు చేశారు మాకు. అన్న హ్యూమానిటీ మీకే కాదు మాకు ఉంది. కనిపించలేదు. సరే సరే అనిపించలేదు, టీమ్ ఆడినట్టే అనిపించింది. గేమ్ ఆడుతున్నప్పుడు డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. వచ్చిందండి వయ్యారి. మీరే పొగిడేసి మీరే నా తీసేయమన్నప్పుడు నాకు నచ్చలేదు. అయితే వెళ్ళి వాడు శాంక నువ్వు నాకు, వాడు నీ శాంక నాకు. నేను చాలా హర్ట్ అయ్యాను. ఎగ్ దొంగతనం జరిగినప్పుడు నాకు ఎగ్ తినడం అనేది మ్యాటర్ కాదు, అడిగి తినింటే బాగుండేది. హరీష్ గారు, మీరు గివప్ ఇవ్వకూడదు. గివప్ ఇచ్చేసి నేను తినను, నేను ఇలానే ఉంటాను, నేను వెళ్ళిపోతాను అనే గివప్ ఇచ్చే పర్సనాలిటీ నాకు నచ్చలేదు. ఇలా అలా అనుకుంటే నన్ను పాయింట్అవుట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను అది కాదు అని ప్రూవ్ చేయడానికి నేను ఉన్నాను. నా జీవితం నా నచ్చడు బతుకుతా. వా ఏ మాషికిలాడా ఇస్తున్నావా? నీ ఇలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలేనా? ఓకే, మీకు నచ్చేటి నేను బతకను. ఓకే ఓకేనా? అది నా వ్యక్తి. నా సావు నేను చేస్తాను నీకెందుకు. ఫేస్ ఆన్ ది ఫేస్ ఉంటాయి. మాట్లాడతారు. ఉంచాలి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఉన్నారు ఇక్కడ అంతా కన్నింగ్ గా ఉన్నారు. మా ఇంట్లో ఇష్యూస్ రావడానికి మోస్ట్లీ కారణం ఓనర్స్ మధ్యలో మీ వల్లే. సరిపోయింది. మీకు మీరు గొడవలు పెట్టుకొని నా వల్ల గొడవ అవుతుంది అని అంటే తీసుకోవడానికి ఐఎమ్ నాట్. చాలా బాధపడుతుంది అయ్యా, పక్కన తీసుకెళ్ళి. మీరు ఏడ్స్ ఏదైనా ప్రూవ్ చేసుకోవాలని ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సింపతి కార్డ్ ప్లే చేయొద్దు దయచేసి. ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ ప్రూవ్ చేసుకోవాలి. నీకెవరు ప్రూవ్? మర్యాద మీరు. సరే మీరే, మీకెవరు ప్రూవ్? మీరు నేను వేరే వాళ్ళ బట్టలు ముట్టుకోవడం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు. బట్ ఇంట్రెస్ట్ లేను అన్న వాళ్ళు మీరు అదే బట్టలు ముట్టుకోనే కదా డస్ట్బిన్ దగ్గర పడేస్తున్నారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు కండిషన్ పెట్టారు, మీకు యాపిల్స్ కానీ బనానా కానీ ఏమైనా కానీ ఇంప్రెస్ చేస్తే ఇస్తామని అన్నారు. థ్యాంక్ యూ, మంచి పాయింట్ ఎత్తారు. ఇప్పుడు అడిగిన పాయింట్లో మంచి పాయింట్. చెట్టి గారికి నేను దోశ ఇచ్చాను, ఏమి చేయకుండా ఎలా ఇస్తావు ప్రియా అని లోపల మాకు డిస్కషన్ లో పాయింట్ వచ్చింది. నేను అడిగితే చేస్తాను. అవును, నేను మనీష్ కూడా నన్ను అడిగాడు ఏమన్నా చేస్తే మీకు బనానా ఇస్తాను అన్నాడు. మీరు అడగలేదు, నా తప్పు కాదు కదా. వాళ్ళు కూడా దొంగలాగా లోపలికి వెళ్తావా? అయ్యో అయ్యో, అది నాకు చాలా హర్ట్ అనిపించింది అన్న. ఆవిడ గురించి ఎందుకు ఆలోచించలేదు? మీరిద్దరు మనం ఓపెన్ అప్ అయిపోదాం అని మీరు ఇద్దరు చెప్పినా ఎంత బాగుండేది. ఆలోచించారు తనుజ గారి గురించి మీరు ఏమీ ఆలోచించలేదు. దాని గురించి నీకేంటి అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి. నా సెకండ్ నామినేషన్ హరీష్ సార్. ఫస్ట్ పాయింట్, గుండంకుల్ అంటాం బాడీ షేమింగ్ అయితే, రెడ్ ఫ్లవర్ అంటాం ఏంటి? నేను ఎక్కడ మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అల్లా. ఇది కామెడీ, బాడీ షేమింగ్ కామెడీ అని మీరు అన్నది ఏంటి? మీరు ఇలా 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 నన్ను ఎక్కిరించింది ఏంటి? అది బాడీ షేమింగ్ కాదా? అది చేసి చూపించా. మీరెవరు సార్? మీరెవరు నన్ను? అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా.
ఏం అర్థం చేసుకోవాలి? పెద్దోడు అని గౌరవిస్తాను నేను అక్కడి నుంచి. ఓపిక తక్కువ నాకు, ఓపిక తక్కువ. You didn't mean that. You didn't mean అర్థమైందా? that. You did not. అక్కడ న- న- You సంచాలకులతో did కూడా- not. సంచాలకులతో తెలీదు తనకి నువ్వు దోశ ఇచ్చావు అని చెప్పి, సో నువ్వు కూడా రూల్ బ్రేక్ చేసావు. సేమ్ నేను చేసిన మిస్టేక్ నువ్వే చేసావు. కన్సెప్షన్ ఇప్పుడు హరీష్ గారు థమ్స్అప్ తీసుకెళ్తున్నప్పుడు చూసావు, చెప్పలా. యూ హ్యావ్ నో రైట్స్ టు టాక్ ఆన్ దట్. పెద్దోళ్ళు ఏం చెప్పారో మర్చిపోయావా? ఎదుటి వాళ్ళకి చెప్పేందుకే నీతులు ఉన్నాయి. ఇంపార్టెన్స్ ఇస్తావు బీయింగ్ ఏ డాక్టర్, మిగిలిన వాళ్ళ హెల్త్ గురించి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చూసావరా దీని తలపొగరు? బ్రేక్ చేస్తున్నావు, అవును. రూల్స్ మాట్లాడుతున్నావు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. 3 పాయింట్లు మాట్లాడి నాకు ఆన్సర్ చెప్పు చాలు. నేను దొంగతనము చేయలేదు, నేను చూడలేదు, నాకు వెరీ హ్యాపీ. టీం అందరూ కలిసి ఒక ఎగ్ గురించి నన్ను ఒక్కరిని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. ఒక్క నిమిషం. డెఫినెట్ గా ఆడియన్స్ చూస్తున్నారు. స్వరూపాలు తేలాలి, స్వరూపాలు తేలాలి, అందరి మీద స్వరూపాలు తేలాలి. సాయిరామ్ 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 సాయిరామ్. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.